రాష్ట్ర వ్యాప్తంగా వర్ష సూచన కొనసాగుతుంది. చాలా జిల్లాల్లో ఇటు వడగళ్ల వర్షం కురుస్తుంది. ఎన్ని రోజుల వరకు ఇదే వాతావరణం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, జనరల్గా ఇలాంటి వాతావరణం మనం పీక్ సమ్మర్లో చూస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు వడగళ్ల వర్షం అనేది కురుస్తుంది. ఎందువల్ల ఈ వర్షాలు గల కారణాలు ఏంటి? మనకి వేసవికాలంలో టెంపరేచర్లు బాగా పెరుగుతున్నప్పుడు ఒక వారం 10 రోజులు రెగ్యులర్గా టెంపరేచర్లు పెరిగాక మనకి వివిధ ప్రాంతాల మధ్యన ఉన్న ఉష్ణోగ్రత డిఫరెన్సెస్ వల్ల ఉపరితల వాతావరణంలో ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ అట్లాగే ద్రోణి ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్ అనేవి ఏర్పడతాయి. వీటి వల్ల ఏంటంటే మనకి సమీపంలోని సముద్ర ప్రాంతాలు ఇటు తూర్పులో బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి తేమగాళ్ళు వేడిగా ఉన్న భూభాగం మీదకి రావడం జరుగుతుంది. ఈ వేడిగా ఉన్న భూభాగం మీదకి తేమగాళ్ళు వచ్చినప్పుడు మధ్యాహ్నం సాయంత్రం సమయంలో మనకి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పట్టడం అంటూ జరుగుతుంది. ఇది ప్రతి వేసవి కాలంలో కూడా వీటిని ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాము. ప్రతి నెలలో కూడా 1-2 పర్యాయాలు ఇటువంటి ఇది ఉంటుంది. ఈ సీజన్లో మనకి ఇది ఫస్ట్ పరిణామం. గత 2 రోజులు బట్టి దీనివల్ల తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మరొక 2 రోజులు కూడా ఇది కొనసాగే అవకాశం ఉందండి. కేవలం ప్రీ మాన్సూన్ షవర్స్ మాత్రమేనా, ఏమైనా ఉపరితల ఆవర్తనం ఏమైనా కొనసాగుతున్నాయా? ఈ ఉపరితల ఆవర్తనాలు కూడా ప్రీ మాన్సూన్ షవర్స్ యొక్క ఫినామినాలోనే భాగమే. ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల ఉపరితల ఆవర్తనాలు ఏర్పడతాయి. వాటి వల్ల మనకి ఈ తేమగాల్లో కూడిక, క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటం, ఇదంతా కూడా మనకి ఈ వేడిమి వల్ల జరిగే పరిణామం అన్నమాట. ప్రస్తుతం ఏ రాష్ట్రాలపైన ఎఫెక్ట్ ఉన్నది? ప్రస్తుతం భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో మనకి ఉత్తర భారతదేశంలో వెస్టర్న్ డిస్టర్బెన్స్ అని వస్తుంది. దానివల్ల ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలు, మన దక్షిణ భారతదేశంలోనూ అలాగే మన ఆంధ్రప్రదేశ్లోను, ఒడిశాలోను పలు ప్రాంతాల్లో గత 2-3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఇంకొక 2-3 రోజులు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. నిన్న ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడ వడగళ్ల వర్షం అనేది ఎక్కువగా ఎక్కడ నమోదైంది? నిన్న మెదక్ ప్రాంతంలో ఒక చోట మనకి వడగళ్ల వర్షం పడినట్టు సమాచారం ఉంది. అత్యధిక వర్షపాతం ఒక్క జిల్లాలో మటుకు మనకి భారీ వర్షం 8 సెంటీమీటర్లు ఆదిలాబాద్ జిల్లాలో పడింది. మిగిలిన కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు, మన సిటీ ప్రాంతము, సిద్దిపేట, జనగామ ఈ అన్ని ప్రాంతాల్లోనూ కూడా 3-5 సెంటీమీటర్ల వరకు మోడరేట్ రెయిన్ రికార్డ్ అయింది. ఈరోజు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇటువంటి అవకాశం ఉంది. అయితే హెవీ రెయిన్ఫాల్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయడం లేదు, కానీ మోడరేట్ రెయిన్ అప్ టు 3-5-6 సెంటీమీటర్స్ వరకు వివిధ ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉంది. అంటే ఎన్ని రోజుల వరకు ఇదే వాతావరణం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ఎన్ని రోజుల వరకు కూడా అలర్ట్స్ జారీ చేస్తున్నారు? మనకి మరొక 3 రోజులు ఈ అవకాశం ఉంది. అయితే ఈ రోజు రేపు తర్వాత ఈ ఎఫెక్ట్ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. గ్రాడ్యువల్గా తగ్గిపోయి మరొక 3-4 రోజుల తర్వాత మళ్ళీ మనకి రెగ్యులర్గా టెంపరేచర్స్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం టెంపరేచర్స్ ఎంత మేర తగ్గాయి? మనకి ఇంచుమించు 40 డిగ్రీల వరకు గత వారంలో పోవడం జరిగింది. అయితే ఈ పరిణామం తర్వాత ఇప్పటికీ ఒక 2-3 డిగ్రీలు తగ్గి ప్రస్తుతం మనకి 33-37 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. ఈరోజు రేపు కూడా టెంపరేచర్లు మరొక 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి మళ్ళీ గ్రాడ్యువల్గా టెంపరేచర్లు ప్రారంభమయ్యి మళ్ళీ నెలాఖరికి మనకి 36-39 డిగ్రీలకి వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్లు చేరుకునే అవకాశం ఉంటుంది. సరే, ఏ జిల్లాలకి ఏ అలర్ట్స్ జారీ చేశారు? ఈరోజు రాష్ట్రంలో నుంచి అన్ని జిల్లాల్లోనూ చెదురుమదురుగా జల్లులు పడే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. అయితే ఒక 3 జిల్లాల్లో మనకి వడగళ్ల వాన పడే అవకాశం ఉంది. సిద్దిపేట, జనగాము, కామారెడ్డి ప్రాంతంలో, అందుకని ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. రేపు మనకి ఈ పశ్చిమ ప్రాంతంలో వర్షం తగ్గిపోయి తూర్పు అలాగే ఉత్తర ప్రాంతంలో వర్షం కొనసాగే అవకాశం ఉంది. ఎల్లుండికి గ్రాడ్యువల్గా ఈ ఎఫెక్ట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇటు సిటీకి వచ్చేసరికి పరిస్థితి ఏ విధంగా? నిన్న అవుట్స్కట్స్లో చాలా వరకు కూడా వడగళ్ల వర్షం ఉంది. మళ్ళీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇటు సిటీలో? వడగళ్ల వర్షానికి ప్రస్తుతం మనకి టెంపరేచర్లు చాలా తక్కువగా ఉన్నాయి. సో వడగళ్ల వర్షానికి అవకాశం లేదు, కానీ ఈవినింగ్ సమయంలో మళ్ళీ ఉరుములు మెరుపులతోటి కొద్దిపాటి జల్లులు పడే అవకాశం సిటీలోని 3 జిల్లాల్లో కూడా ఉంది. ప్రస్తుతం క్లౌడ్ మూవ్మెంట్ ఏ విధంగా ఉంది? రాడార్ సిస్టమ్ నుంచి ఎక్స్ప్లెయిన్. ప్రస్తుతం చూసినట్టయితే మనకి ఇటు నాగర్ కర్నూలు ప్రాంతంలో క్యుములోనింబస్ క్లౌడ్స్ ఉన్నాయి. అలాగే మనకి సిద్దిపేట, ఇటు కరీంనగర్, పెద్దపల్లి ప్రాంతంలో కూడా ఒక మాదిరి క్లౌడ్స్ ఉన్నాయి. మార్నింగ్ మనకి మెడ్చల్, మల్కాజ్గిరి నుంచి సిద్దిపేట, మెదక్ ఈ ప్రాంతం నుంచి ఈ క్లౌడ్ ఇటు మూవ్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం మనకి ఈ దక్షిణ దిక్కు నుంచి క్లౌడ్స్ కొంచెం పైకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే చాలా చోట్ల వడగళ్ల వర్షం పడినటువంటి జిల్లాలు ఇప్పటికే చాలా వరకు రైతులు నష్టపోయారు. వాళ్ళకి ఎలాంటి సూచనలు జారీ చేస్తారు ఇటు రైతులకి? మనకి ఈ వాతావరణం ఇటువంటిది ఉంటుందని మనం 5-6 రోజులు బట్టి కూడా రెగ్యులర్గా అలర్ట్లు పెట్టడం జరుగుతుంది. మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి అలాగే వ్యవసాయ సంఘాలకి విస్తృతంగా మనకి అనేక వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. అనేక వేల మంది వ్యవసాయదారులు కూడా మన వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నారు. వారందరికీ కూడా ఈ అలర్ట్లు మనం రెగ్యులర్గా పంపించడం జరుగుతుంది.
సో మొత్తం మీద ప్రీ మాన్సూన్ షవర్స్ కారణంగా ఈ వడగళ్ల వర్షం అనేది ప్రస్తుతం నమోదవుతుంది. దీని ప్రభావం అన్నది రానున్నటువంటి మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఇప్పటికే ఈరోజు 3 జిల్లాలకి కామారెడ్డి, సిద్దిపేట, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా అన్ని జిల్లాలకు మొత్తం కూడా ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు. ఇటు సిటీలో కేవలము టెంపరేచర్స్ అనేవి చాలా వరకు కూడా తగ్గాయి. గతంలో 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి. కానీ ఇప్పుడు చాలా వరకు కూడా సాధారణ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతున్నాయి. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా ఇలానే కూల్ వెదర్ కంటిన్యూ అయ్యి అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడేందుకు అవకాశం ఉంది. ఇటు ఏవైతే ఈరోజు సూచించిన 3 జిల్లాల్లో మాత్రం వడగళ్ల వర్షానికి ఆస్కారం ఉందంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తుంది. దీనికి సంబంధించిన సూచనలు కావచ్చు, అలర్ట్స్ అన్ని కూడా ఇప్పుడు రైతులు ఎందుకంటే అకాల వర్షాలతో పాటు వడగళ్ల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నంత ఎప్పటికప్పుడు ఐఎండీ అలర్ట్స్ ఫాలో అవ్వాలంటూ కూడా ఇటు రైతులకు ఐఎండీ అధికారులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్.